Hi, welcome to Maths Medium. Child Development and Pedagogyలో మోటివేషన్ అండ్ లెర్నింగ్. సో మీ అందరికీ తెలుసు లైఫ్లో మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ఫర్ లెర్నింగ్, లైఫ్లో మనం ముందుకు వెళ్ళాలి అంటే ఎవ్రీడే మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందుకే చాలామంది మోటివేషనల్ స్టోరీస్ అని కానీ, మోటివేషనల్ కోట్స్ అని కానీ, ఇన్స్పైరింగ్ మోటివేషనల్ స్టోరీస్ అన్ని చదువుతూ ఉంటారు. సో మోటివేషన్ అనేది మన లెర్నింగ్కి డ్రైవ్ చేస్తుంది. సో మోటివేషన్ ఈజ్ సో ఇంపార్టెంట్ ఇన్ అవర్ లెర్నింగ్ ప్రాసెస్. మీ మోటివేటర్ ఎవరు అండ్ బై విచ్ ప్రాసెస్, అంటే కోట్స్ అవ్వచ్చు, బుక్స్ అవ్వచ్చు, దేని ద్వారా మీరు మోటివేట్ అయ్యారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ లెట్ స్టార్ట్ అవర్ మోటివేషన్ అండ్ లెర్నింగ్. మోటివేషన్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ లెర్నింగ్ బై ఇన్ఫ్లుయెన్సింగ్ ఎంగేజ్మెంట్, పర్సిస్టెన్స్ అండ్ అచీవ్మెంట్ ఇన్ చిల్డ్రన్. సో మోటివేషన్ అనేది మన లెర్నింగ్కి డ్రైవింగ్ చేస్తుంది. సో అదేంటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటే ఎంగేజ్మెంట్, పర్సిస్టెన్స్ అండ్ అచీవ్మెంట్. ఒక గోల్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు దానిలో ఎంత ఎంగేజ్ చేసి ఎంత ప్రోగ్రెసివ్గా ముందుకెళ్ళి అచీవ్ చేస్తారు అనే దానికి మోటివేషన్ చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట. ఇట్ హెల్ప్స్ దెమ్ స్టే ఫోకస్డ్, ఓవర్కమ్ ఛాలెంజెస్ అండ్ డెవలప్ పాజిటివ్ యాటిట్యూడ్స్ టువర్డ్స్ ఎడ్యుకేషన్. మోటివేషన్ ద్వారా మనల్ని పిల్లల్ని బ్రింగప్ చేయొచ్చు త్రూ అవర్ మోటివేషనల్ ఇన్స్పిరేషన్ వర్డ్స్ అనమాట. సో టైప్స్ ఆఫ్ మోటివేషన్ ఇన్ లెర్నింగ్. పిల్లలకి మనం ఎప్పుడూ మోటివేట్ చేస్తూనే ఉండాలి సో దాట్ దే కెన్ లెర్న్ ఈజీలీ అండ్ ఇన్ ఎ బెటర్ వే అనమాట. సో ఇక్కడ చూద్దాం టైప్స్ ఆఫ్ మోటివేషన్స్ ఎన్ని ఉంటాయో. ఇంట్రిన్సిక్ మోటివేషన్, ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్. ఇంట్రిన్సిక్ అంటే లోపల అని చెప్తాం, అంటే అంతర్గతం అంటాము. ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ అంటే బాహ్యం అంటాం అన్నమాట. తెలుగు పెడగాజీ ఉంది కదా, మనకి తెలుగు పెడగాజీలో అండ్ ఇంగ్లీష్ పెడగాజీలో సీటెడ్ పేపర్ లో ఈ మోటివేషన్ గురించి ఒక క్వశ్చన్ వస్తుంది. బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ అండ్ తెలుగు, ఈ 3 లాంగ్వేజెస్ లో మోటివేషన్ గురించి ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. ఐదర్ ఇట్ ఈస్ ఎ ఫస్ట్ పేపర్ ఆర్ సెకండ్ పేపర్ అనమాట. నెక్స్ట్ ఇంట్రిన్సిక్ మోటివేషన్, లెర్నింగ్ ఫర్ పర్సనల్ సాటిస్ఫాక్షన్, క్యూరియాసిటీ ఆర్ ఇంట్రెస్ట్. అంటే ఇది పర్సనల్, మన కోసం, అంతర్గతం అనుకున్నాం కదా, సో ఇది లోపల అనమాట. క్యూరియాసిటీ ఆర్ ఇంట్రెస్ట్. చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, అంటే లైక్ గార్డెనింగ్ చేయాలి అన్నా సరే, ఏదైనా బుక్ చదవాలి, లేదంటే ఏమైనా ట్రావెల్ చేయాలి. సో ఇవన్నీ ఇంట్రెన్సిక్ మోటివేషన్, అంటే బయట వాళ్ళ ద్వారా వాళ్ళు ప్రభావితం అవ్వరు, వాళ్ళ లోపల ఉండే క్యూరియాసిటీ వల్ల ఆ సాటిస్ఫాక్షన్ కోసం కొన్ని పనులు చేస్తామన్నమాట. సో అవన్నీ ఇంట్రెన్సిక్ మోటివేషన్ కిందకి వస్తాయి. సో అది రీడింగ్ ఏ బుక్ బికాజ్ ఇట్స్ ఎంజాయబుల్. సో ఏం చెప్తారు, రీడింగ్ ఏ బుక్ చేయడం వల్ల వాళ్ళకి చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. చాలా మందికి బుక్ చదవడం అనేది చాలా ప్యాషనెట్ గా ఉంటుంది, ఎందుకంటే అది ఇంట్రెన్సిక్ మోటివేషన్ కాబట్టి. ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ అంటే బాహ్యతరం, అంటే బయట నుంచి ప్రభావితం అనమాట. లెర్నింగ్ డ్యూ టు ఎక్స్టర్నల్ రివార్డ్స్ ఆర్ ప్రెషర్స్. అంటే ఈ పని చాలా మంది పిల్లలు ఉంటారు, ఈ ఇయర్ బాగా చదివానంటే నాకు ఇయర్ ఎండింగ్ లో పెద్ద సర్టిఫికేట్ వస్తుంది లేదా అవార్డు వస్తుంది, ఈ పని బాగా చేస్తే మా బాస్ మెచ్చుకుంటారు. సో ఇవన్నీ ఇంట్రిన్సిక్ మోటివేషన్ కిందకే వస్తాయి. సో స్టడీయింగ్ టు గెట్ గుడ్ గ్రేడ్స్ ఆర్ ప్రైజ్, చెప్పాను కదా, సేమ్ ఇదే ఎగ్జాంపుల్. గుడ్ ప్రైజ్ కావచ్చు, గ్రేడ్ అవ్వచ్చు, లేకపోతే అప్రిసియేషన్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ కిందకే వస్తాయి. ఇంట్రిన్సిక్ మోటివేషన్ అంటే లోపల అనమాట, నువ్వు ఎంజాయ్ చేయగలవు, లేదా నువ్వు క్యూరియాసిటీ ఫీల్ అవ్వగలవు, సాటిస్ఫాక్షన్ ఫీల్ అవ్వగలవు, హ్యాపీగా ఉండగలవు, ఇవన్నీ ఇంట్రిన్సిక్ కిందకు వస్తాయి. సో ఇవి టైప్స్ ఆఫ్ మోటివేషన్. వేస్ టు ఎన్హాన్స్ మోటివేషన్ ఇన్ లెర్నింగ్. లెర్నింగ్లో మోటివేషన్ని ఎలా ఎన్హాన్స్ చేయాలి పిల్లలకి, దానికి కొన్ని వేస్ ఉంటాయి ఎన్హాన్స్ చేయడానికి. మేబీ దే ఆర్ మోటివేటెడ్, కానీ జస్ట్ ఒక చిన్న ఇగ్నిషన్ ద్వారా దే కెన్ బి లెర్న్ మోర్ బిగ్గర్ అనమాట. సెట్ క్లియర్ గోల్స్, అంటే క్లియర్ గోల్స్ ఇది ఒక్కటే చేయి, 4-5 గోల్స్ పెట్టి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడం కంటే కూడా ఒక క్లియర్ గోల్ అనేది పెట్టాలి. యూజ్ ఎంగేజింగ్ యాక్టివిటీస్, ఆ గోల్కి తగ్గట్టు వాళ్ళకి ఎంగేజింగ్ యాక్టివిటీస్, అంటే హ్యాండ్స్ ఆన్ టాస్క్ అవ్వచ్చు, స్టోరీస్ అవ్వచ్చు, ఇంటరాక్టివ్ లెసన్స్ అవ్వచ్చు, అంటే ఇవన్నీ ఇంట్రెస్ట్ని పెంచేలా ఉండాలన్నమాట. ప్రొవైడ్ పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్, వాళ్ళు ఒక గోల్ పెట్టుకున్నప్పుడు నీకు ఇది చేత కాదు, ఇది అవ్వదు అని చెప్పి కాకుండా ప్రైజ్, రివార్డ్స్ లేదా ఎంకరేజ్మెంట్, ఇలా చేస్తే బాగుంది, ఇలా చెయ్యు, లేకపోతే నెగిటివ్స్ ఉన్నాయి దానికి వాళ్ళు తగ్గట్టు ఇలా చేస్తే ఇలా అవుతుందేమో, నెక్స్ట్ ఇలా చేయు, అవన్నీ మోటివేషన్ కిందకే వస్తాయి. రిలేటివ్ లెర్నింగ్ టు రియల్ లైఫ్, షో హౌ లెసన్స్ అప్లై టు ఎవ్రీడే ఎక్స్పీరియన్సెస్. అంటే రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్కి కానీ మనం పిల్లల్ని ఎంగేజ్ చేయగలిగితే అంతకంటే బెటర్ లెర్నింగ్ అనేది ఉండదు. ఫోస్టర్ ఏ గ్రోత్ మైండ్ సెట్, వాళ్ళకి మైండ్ సెట్ ఎప్పుడు గ్రోత్ వైపే ఉండాలి. సో నీకు ఇది చేత కాదు, ఇది కాదు అని కాకుండా వాళ్ళకి ఎంకరేజ్ చేయాలన్నమాట. సో ఇంప్రూవ్ చేయడానికి ఇంక్రీజ్ చేసే వేల్ని మనం వెతుకొని వాళ్ళని మోటివేట్ చేయాలి. మోటివేషనల్ సైకిల్, మోటివేషన్ ఎందుకు అవుతాము అంటే
నీడ్ ఉంటుంది. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక చైల్డ్ అనేవాడు ఒక గ్రేడ్ కానీ, క్లాస్ ఫస్ట్ రావాలి అనే నీడ్ పెట్టుకున్నాడు అనుకుందాం. ఒక గోల్. ఓకేనా? దానికి డ్రైవ్ అంటే దానికోసం డ్రైవ్ అంటే నెక్స్ట్ ఏం చేస్తాడు? డ్రైవ్ చేస్తాడు. అసలు ఎలా చేయాలి అని. నెక్స్ట్ అరౌజల్ దానికోసం ప్లాన్స్ ఏస్తారు. గోల్ డైరెక్టెడ్ బిహేవియర్ అంటే ఆ గోల్ వైపు వెళ్ళే ప్లాన్స్ కానీ, ఆలోచనలు గాని చేస్తారు. నెక్స్ట్ అచీవ్ అవుతారు. అచీవ్ అయిపోతుంది గదా! అంటే వెన్ ద గోల్ డైరెక్టెడ్ బిహేవియర్‌లో ఏం చేస్తారు? తను చేసిన ప్లాన్స్, నేర్చుకున్నటివి అన్నీ తను ఎగ్జామ్‌లో చూపించి లాస్ట్‌లీ అచీవ్ చేసేస్తారు. అప్పుడేమవుతుంది? రిడక్షన్ ఆఫ్ అరౌజల్ అంటే ఆ కోరిక అనేది కొంచెం తగ్గుతుంది. మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఇంకోటొస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఒస్తుంది. అప్పుడు మళ్ళీ హి హాస్ టు క్లాస్ ఫస్ట్. మళ్ళీ నీడ్ అరౌజ్ అవుతుందనమాట. సో, ఈ సైకిల్ అనేది ఎప్పుడూ ఇలా రొటేట్ అవుతూనే ఉంది. అందుకే దాన్ని మోటివేషనల్ సైకిల్ అంటాం. ఒకసారి డెఫినిషన్ చూద్దాం. The motivational cycle is a continuous process where a need or a desire drives behaviors until the goal is achieved. అంటే మనకు ఒక గోల్ అచీవ్ చేసే వరకు మనం నిద్రపోకూడదు. సో, లీడింగ్ టు సాటిస్ఫాక్షన్ అండ్ ద ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ నీడ్స్ అంటే ఒకవేళ ఏదైతే గోల్ అచీవ్ చేసేసామో నెక్స్ట్ గోల్‌కి మనం మూవ్ అవ్వాలి. ఎగ్జాంపుల్ హంగ్రీ చైల్డ్ ఫీల్స్ డిస్కంఫర్ట్, సర్చెస్ ఫర్ ఫుడ్, ఈట్స్ అండ్ ఫీల్ సాటిస్ఫైడ్ అంటిల్ హంగర్ అరైజెస్ అగైన్. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఏ హంగ్రీ చైల్డ్ అంటే ఇక్కడ నీడ్ అనమాట అది. ఫీల్స్ డిస్కంఫర్ట్ అంటే ఆకలి అవసరం. సెర్చెస్ ఫర్ ఫుడ్ ఇది అరౌజల్ యాక్షన్ అయింది. నెక్స్ట్ ఈట్ ఏం చేశాడు? గోల్ డైరెక్టెడ్ బిహేవియర్ ద్వారా ఆ గోల్‌కి రీచ్ అయిపోయాడు. ఎలాగోలా ఫుడ్ సంపాదించుకొని తినేసాడు. అచీవ్‌మెంట్ ఫీల్ సాటిస్ఫాక్షన్ అవునా? అచీవ్ చేశాడు కదా! ఫుడ్ తినేసాడు. అంటిల్ హంగర్ ఈస్ అరైజన్. ఇప్పుడు ఇక్కడ గోల్ అనేది తగ్గిపోయింది యాక్షన్. ఎందుకు? ఆల్రెడీ తినేసాడు కాబట్టి. సో, నెక్స్ట్ ఎప్పుడు మళ్ళీ నీడ్ అవసరం అవుతుంది? అంటిల్ హంగర్ అరైజెస్ అగైన్. మళ్ళీ నెక్స్ట్ ఆకలేసే వరకు నీడ్ అనేది రాదనమాట. సో, ఇది మోటివేషనల్ సైకిల్. దిస్ సైకిల్ కీప్స్ రిపీటింగ్, ఇన్‌ఫ్లుయెన్సింగ్ లెర్నింగ్, బిహేవియర్ అండ్ పర్సనల్ గ్రోత్. సో, ఈ మోటివేషనల్ సైకిల్ ఏదైతే ఉందో అది పర్సనల్ గ్రోత్ అవ్వచ్చు, లెర్నింగ్ బిహేవియర్ అవ్వచ్చు. దేనికైనా సరే రిపీటెడ్‌గా ఈ సైకిల్ తిరుగుతూనే ఉంటుంది. మాస్లో హైరార్కీ ఆఫ్ నీడ్స్. మాస్లో అనే ఇతననమాట. ఇతను హైరార్కీ ఆఫ్ నీడ్స్ అసలు మనం అనుకున్నాం కదా! మోటివేషన్‌కి నీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఆ నీడ్ అనేది మాస్లో హైరార్కీ ఆఫ్ నీడ్స్. హైరార్కీ అంటే స్టెప్ బై స్టెప్. అసలు ఎలా ఉంటుంది అనేది ఇతను ఒక థియరీ పెట్టారు. అదేందో చూద్దాం. మాస్లోస్ హైరార్కీ ఆఫ్ నీడ్స్ ఈస్ ఏ సైకలాజికల్ థియరీ బై అబ్రహం మాస్లో that explains human motivation in a 5-level pyramid where basic needs must be fulfilled before high level growth needs. ఇందాక మనం మోటివేషనల్ సైకిల్ చూసాం కదా! సో, అలాగే ఇక్కడ 5 లెవెల్ పిరమిడ్‌లో బేసిక్ నీడ్స్ అనేది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ గ్రో నీడ్ వరకు ఒక్కొక్క హైరార్కీలో ఉంటుందంట. మాస్లో థియరీ ఎంఫసైజెస్ దట్ స్టూడెంట్స్ మస్ట్ ఫీల్ సేఫ్, loved and confident before they can reach their full learning potential. సో, ఫుల్ లెర్నింగ్ పొటెన్షియల్ రీచ్ అవ్వాలి అంటే సో, కింద నుంచి పైకి మనం గ్రో అవ్వాలి అంటే సో, బేసిక్ అనేటి నిండుతూ రావాలి. సో, దెన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అని మాస్లో చెప్తున్నారు. సో, నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. సో, చూద్దాం మాస్లో హైరార్కీ ఆఫ్ నీడ్స్. ఇది 5 లెవెల్ పిరమిడ్ అనమాట. అబ్రహం మాస్లో ప్రొవైడ్ చేసిన హైరార్కీ ఆఫ్ నీడ్స్. ఒకసారి చూద్దాం. ఫిజియోలాజికల్ నీడ్స్ అనేది బేసిక్ నీడ్. నెక్స్ట్ సేఫ్టీ నీడ్స్, నెక్స్ట్ బిలాంగింగ్‌నెస్, నెక్స్ట్ ఎస్టీమ్ నీడ్స్, సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్స్. ఈ హైరార్కీ ఆఫ్ నీడ్స్ అనేది 5 లెవెల్స్ అనమాట. సో, స్టార్టింగ్ ఫ్రమ్ డౌన్ టు పిరమిడ్ వైపు వెళ్తుంది. సో, అప్వర్డ్ డైరెక్షన్. ఓకే. సో, లెట్స్ స్టార్ట్. 5 లెవెల్స్ ఆఫ్ మాస్లోస్ హైరార్కీ ఆఫ్ నీడ్స్. ఫిజియోలాజికల్ నీడ్స్ ఇది ఫిజియోలాజికల్ ఫస్ట్ థింగ్ అనమాట. బేసిక్ నీడ్స్ అంటే ఒక మనిషి హ్యూమన్ బ్రతకడానికి ఫిజియోలాజికల్ నీడ్స్ అనేటివి బేసిక్ నీడ్స్. అవేంటి? ఫుడ్, వాటర్, ఎయిర్, స్లీప్, షెల్టర్ అండ్ క్లోతింగ్. సో, ఇవన్నీ ఉన్నప్పుడు బేసిక్ నీడ్స్ అనేది ఒక హ్యూమన్‌కి ఫుల్‌ఫిల్ అయిపోతాయి. నెక్స్ట్ సెకండ్ లెవెల్ ఏంటి? సేఫ్టీ నీడ్స్. ఇక్కడ చూద్దాం. సేఫ్టీ నీడ్స్ అంటే సెక్యూరిటీ, స్టెబిలిటీ. సెక్యూరిటీ, ప్రొటెక్షన్, ఫైనాన్షియల్ సెక్యూరిటీ, హెల్త్ అండ్ సేఫ్ ఎన్వైర్న్మెంట్. సో, ఇక్కడ ఇవన్నీ దొరికాక నెక్స్ట్ ఏం ఆలోచిస్తారు? ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉండాలి, ప్రొటెక్షన్ ఉండాలి, హెల్త్ అండ్ ఎన్వైర్న్మెంట్ అనేది సేఫ్‌గా ఉండాలి అని ఆలోచిస్తాం. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ ఏంటి? బిలాంగింగ్‌నెస్ నీడ్స్ అంటే లవ్ అండ్ బిలాంగింగ్. సోషల్ నీడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ వైల్ గ్రోయింగ్. సో, అక్కడ ఏంటి? ఫ్రెండ్‌షిప్, ఫ్యామిలీ, రిలేషన్‌షిప్స్, యాక్సెప్టెన్స్ అనేది థర్డ్ లెవెల్ ఆఫ్ నీడ్స్. నెక్స్ట్ ఎస్టీమ్ నీడ్స్ అంటే సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎలా ఉండాలి? సెల్ఫ్ వర్త్ అండ్ రికగ్నైజేషన్. ఎవరైనా కావాలి అనుకునేది రికగ్నైజేషన్ అనమాట.
సో కాన్ఫిడెన్స్, రెస్పెక్ట్, అచీవ్మెంట్స్ అండ్ అప్రిసియేషన్ ఇవన్నీ 4th లెవెల్ ఆఫ్ సెల్ఫ్ ఎస్టీమ్ నీడ్స్లోకి వస్తాయి. నెక్స్ట్ 5th ఏంటి, సెల్ఫ్ యాక్చువలైజేషన్. అంటే ఇది టాప్, రీచింగ్ వన్స్ ఫుల్ పొటెన్షియల్, క్రియేటివిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో ఫిజియోలాజికల్, సేఫ్టీ నీడ్స్, లవ్ అండ్ బిలాంగింగ్, సెల్ఫ్ ఎస్టీమ్ నీడ్స్ ఇవన్నీ కంప్లీట్ అయ్యాక ఈ 5th స్టేజ్కి వస్తాము. అది సెల్ఫ్ యాక్చువలైజేషన్ అనమాట. అంటే రీచింగ్ వన్స్ ఫుల్ పొటెన్షియల్, నీ ఫుల్ గోల్ అనేది ఇవన్నీ అచీవ్ చేస్తే వచ్చేది టాప్ ఆఫ్ పిరమిడ్ అనమాట. అది సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్స్. కామెంట్ సెక్షన్లో ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలియజేయండి, టైప్స్ ఆఫ్ మోటివేషన్ అండ్ వాటి పేర్లు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్.